అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ ప్రశాంత్. ఈ రోజు మనం కర్నూలుకి దగ్గరలో మరియు హైదరాబాద్ నుండి 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ముందుగా అల్లంపూర్ చేరుకోవడానికి హైదరాబాద్ నుండి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 7:30కి తుంగభద్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ డైరెక్ట్ కర్నూలుకి ఉంది. అయితే మధ్యలో ఎస్బీబీ జోగులాంబ హాల్ట్లో మీరు దిగితే అక్కడి నుండి మీరు షేర్ ఆటోస్లో టెంపుల్కి చేరుకోవచ్చు. లేదా హైదరాబాద్ టు కర్నూలు బస్ ఎక్కి మీరు అల్లంపూర్ చౌరస్తాకి టికెట్ తీసుకోండి. అక్కడి నుండి అల్లంపూర్కి పల్లె వెలుగు బస్సెస్ లేదా షేర్ ఆటోలో అయినా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ హరిత రిసార్ట్స్ వల్ల అకామిడేషన్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అకామిడేషన్కి హోటల్స్ అయితే లిమిటెడ్గానే ఉన్నాయి. సో ప్లాన్ అకార్డింగ్లీ. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి టెంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మన అదృష్టం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3 శక్తిపీఠాలు ఉన్నాయి. ఒకటి జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం, ఇది అల్లంపూర్లో ఉంది. శ్రీశైలంలో శ్రీశైల భ్రమరాంబ, ప్రీతాపురంలో పురుహూతిక శక్తిపీఠం. మొత్తం ప్రపంచంలో 108 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో 18 శక్తిపీఠాలు ప్రధానంగా పురాణాలు చెబుతున్నాయి. అల్లంపూర్ జోగులాంబ టెంపుల్ని 7వ శతాబ్దంలో చాణక్యుడు నిర్మిస్తాడు. అయితే 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు ఈ టెంపుల్ని ధ్వంసం చేస్తే అమ్మవారి విగ్రహం ఒక్కటి పక్కనే ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరుస్తారు. మళ్ళీ 2005లో మనం ఇప్పుడు చూస్తున్న టెంపుల్ని నిర్మించారు. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటూ వృద్ధురాలిగా దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మీద బల్లి, తేలు, కపాలం, గబ్బిలం ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి ప్రతి ఏడాది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ టెంపుల్లో వసంత పంచమి చాలా ప్రత్యేకంగా చేస్తారు. అదే రోజు అమ్మవారి ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి అమ్మని శాంతిపరచడానికి 1000 కలశాలతో అభిషేకం చేస్తారు. వసంత పంచమి రోజు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. మనం టెంపుల్ లెఫ్ట్ సైడ్ వెళ్తే తుంగభద్ర నది ఉంటుంది. ఈ ఆలయం తుంగభద్ర నది ఒడ్డున ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. 50 రూపీస్ పర్ పర్సన్ లాగా ఛార్జ్ చేస్తారు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. శక్తిపీఠాలు ఏర్పడడానికి ముఖ్య కారణం దక్ష యజ్ఞం. పూర్వం బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతికి చాలా మంది కుమార్తెలు ఉంటారు. అందులో ఒకరిని సతీదేవిని దక్షుడికి ఇష్టం లేకపోయినా శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. దక్ష ప్రజాపతి ఒక యజ్ఞానికి హాజరైతాడు. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు ఋషులు, మునులు, దేవతలు అందరూ హాజరయ్యి ఉంటారు. అయితే దక్షుడు సభలోకి వచ్చిన వెంటనే అందరూ మర్యాదపూర్వకంగా లేచి నమస్కరిస్తారు. కానీ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లేచి నమస్కరించరు. దానికి దక్షుడు, బ్రహ్మ నా తండ్రి, నాకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. విష్ణు నా తండ్రినే సృష్టించిన వాడు కాబట్టి నన్ను గౌరవించాల్సిన అవసరం లేదు. కానీ శివుడు ఎందుకు నేను వస్తే నాకు లేచి నమస్కరించలేదు? నేను పిల్లనిచ్చిన మామని కదా అని అహంకారంతో శివుడిని అవమానిస్తాడు. దక్షుడు కొంతకాలం తర్వాత శివుడిని ఎలా అయినా అవమానించాలి అనుకొని ఒక యజ్ఞం చేయాలనుకుంటాడు. కానీ ఆ యజ్ఞానికి తన కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించకుండా అవమానించాలి అనుకుంటాడు. కానీ సతీదేవి మాత్రం మా నాన్నగారు చేస్తున్న యజ్ఞమే కదా, పిలవకపోయినా వెళ్ళొచ్చు అని మొండిగా శివుడితో వాదిస్తుంది. ఇంకా శివుడు చేసేది ఏం లేక సరే నీ ఇష్టమని సమాధానం ఇస్తాడు. సతీదేవి దక్ష యజ్ఞానికి హాజరయ్యి ఇలా అంటుంది, శివుడి మీద ఉన్న కోపంతో మీరు ఇలా చేస్తున్నారు కానీ శివుడు లేని యజ్ఞం వృధా ప్రయత్నం అని అంటుంది. అప్పుడు దక్షుడు మరింత కోపగ్రస్తుడై
శివుణ్ణి ఇంకా ఘోరంగా తిట్టడం ఆరంభించాడు. అప్పుడు సతీదేవి అందరి ముందు నా భర్తని అవమానించారు అనే బాధతో అందరూ చూస్తుండగానే అగ్నిలో దూకేస్తుంది. ఇది తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో తన జటాజూటాన్ని నేలకు వేసి కొట్టగా వీరభద్రుడు ఉద్భవిస్తాడు. శివుడు వెళ్లి దక్షయజ్ఞ ధ్వంసం చేసేయి అనగా వీరభద్రుడు దక్ష ప్రజాపతి యొక్క తలని నరికేస్తాడు. శివుడు బాధతో సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకొని బాధతో లోకాలన్నీ తిరుగుతుండగా శివుడు అలానే దుఃఖిస్తూ ఉంటే లోకాలు నాశనం అవుతాయని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 108 ముక్కలుగా చేస్తాడు. అవి ఈ భూమి మీద 108 ప్రదేశాల్లో పడతాయి. ఇక్కడ అల్లంపూర్ క్షేత్రంలో అమ్మవారి పైపంటి భాగం పడింది అంటారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, శివుడు దేవుడు అయినప్పుడు సతీదేవిని బ్రతికించుకోవచ్చు కదా అని. శివుడు ఎందుకు అలా చేయలేదు అంటే, ఒకవేళ తన భార్యని బ్రతికించుకున్నా కూడా అప్పుడు తను మళ్ళీ దక్షుడి కూతురుగానే ఉండాల్సి వస్తుంది. తన భర్తని అవమానించిన దక్షుడి కూతురుగా బ్రతకడం ఇష్టం లేకనే అగ్నిలో దూకుతుంది కదా. కాబట్టి శివుడు తన నిర్ణయాన్ని గౌరవించి తనని బ్రతికించడు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న స్వామివారు వచ్చేసి బాలబ్రహ్మేశ్వర స్వామి. నేను ఇంతకుముందు స్టోరీలో చెప్పా కదా అమ్మవారిని దాచిపెట్టారని. అది ఈ ఆలయంలోనే. ఈ ఆలయం అమ్మవారి ఆలయానికి పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్లో శివలింగం గోపాదాకారంలో ఉంటుంది. దాని వెనుక పురాణం ఏంటి అంటే, బ్రహ్మ తన శక్తులు కోల్పోయి ఈ ఆలయంలో శివుడికి ధ్యానం చేస్తుండగా శివుడు ప్రత్యక్షం అవుదామనుకుంటాడు, కానీ పార్వతి మరియు నందికి ఇష్టం ఉండదు. శివుణ్ణి ఎలా అయినా ఆపాలి అని నంది ప్రయత్నిస్తాడు. అయితే శివుడు లింగ రూపంలో ఉద్భవించాలి అనుకున్న చోట నంది తన పాదాన్ని అడ్డుగా పెట్టడంతో ఆ పాదం పక్కనే శివుడు వెలిశాడు. అందుకే ఇక్కడ గోపాద ముద్రికతో కనిపిస్తాడు. ఇక్కడ మీరు ఈ టెంపుల్లో చాలా శివలింగాలను చూడొచ్చు. టెంపుల్లోనే కాదు, ఈ అల్లంపూర్ చుట్టుపక్కల తవ్వకాల్లో కూడా చాలా శివలింగాలు బయటపడ్డాయి. ఈ టెంపుల్లో ఒక మ్యూజియం కూడా ఉంది. ఎంట్రీ టికెట్ 5 రూపీస్ తీసుకున్నారు. లోపల చాలా పురాతన విగ్రహాలు, మన హిస్టరీ అండ్ టెంపుల్స్కి సంబంధించిన ఎన్నో శిలాఫలకాలు, తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు, అవయవలోపం ఉన్న విగ్రహాలు చూడొచ్చు. ఇక్కడ జోగులాంబ అమ్మవారి టెంపుల్ దగ్గరలోనే మీకు సంగమేశ్వరం టెంపుల్ కనిపిస్తుంది. మీరు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వకండి. యాక్చువల్గా ఈ టెంపుల్ని చాణక్యుడి కాలంలోనే నిర్మించారు. ఈ టెంపుల్ని ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కృష్ణా తుంగభద్ర నదులు కలిసే ప్లేస్ అయిన కుడవల్లి అనే ప్లేస్ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అక్కడ శ్రీశైలం డ్యామ్ కట్టడం వల్ల వాటర్ ఎక్కువ అవడంతో కుడవెల్లి నీటిలో మునిగిపోయింది. మన వ్యూవర్స్ అందరూ కూడా దర్శించుకోవాలి అని ప్రతి టెంపుల్ మూల విరాట్ యొక్క వీడియోస్ తీశాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ట్రావెల్ విత్ ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ ట్రావెల్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.